కేటీఆర్ది అధికారం పోయిందన్న బాధ. గదే బాధ. ఏం లేదు, కేటీఆర్ది అధికారం పోయిందన్న బాధ. ప్రభుత్వం ఏర్పాటై ఒక్క నెల అయినా కాకముందే విమర్శల మంత్రి సీతక్క. అక్క వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా మీ పని ఆపకండి, వీళ్ళు మిమ్మల్ని పని చేయకుండా ఆపాలనేది వీళ్ళ ఉద్దేశము. వీళ్ళ పని జనం చూసుకుంటారు, మీ పని మీరు చూసుకోరు, జనం పని మీరు చూసుకోరు. ప్రభుత్వం ఏర్పాటై ఒక్క నెల కాకముందే విమర్శల ప్రతి మంత్రి సీతక్క. మావి అమలు కాని హామీలనే ముందు బీఆర్ఎస్ హామీల సంగతి ఏంది, మాకన్నా రూపాయలు 1000 ఎక్కువ పెంచి మేనిఫెస్టోలో ఎట్లా చెప్పారు, రుణమాఫీతో పాటు అన్ని హామీలను తప్పకుండా అమలు చేస్తాం, ఫైళ్ల మాయంపై విచారణ జరుపుతాం, గత 10 ఏళ్లలో ఏం జరిగిందో బయట పెడతామని ప్రకటన. ఈ ప్రకటనలు చేస్తుంటే వీళ్ళకు చుచ్చు పడుతుంది. మీ లెక్కలు తీస్తామనగానే గజగజ ఉంటుంది. ఎట్లా ఫైళ్లు మాయమైనాయి, 10 ఏళ్లలో ఏం జరిగింది, ఏం కథ, మొత్తం రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారో చూస్తాం. ఎందుకంటే మేము అంతా దోషేసినాం, మా నాయన నేనంతా, ఇక పైసలే లేవా ఎట్లా చేస్తారని. ఎట్లా చేస్తారా, మీరు పెట్టినటువంటి కబ్జాలు, మీరు చేసినటువంటి డొల్ల పనులు, మీరు కొల్లగొట్టిన సంపద అంతా ఒకతాన కుప్పేస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయంగా ఇంకా మిగిలితే పైసలు. కాంగ్రెస్వి అలవిగాని హామీలట, వాళ్ళ ఆట ఇప్పుడే మొదలైందట. ఎస్, మొదలైంది కాబట్టి మీకు ఇప్పుడు మొదలాడతలేదు. ఎవరాట మొదలైందో తెలుస్తుంది. రుణమాఫీ అమలుకు మేము నానా తంటాలు పడ్డాం, ఇప్పుడు ఒప్పుకున్నాం. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తోని 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోని మీకు అప్పచెప్పారు కదా, మరి సంపద సృష్టించడం ప్రతి పర్ క్యాపిటా 3,25,000 ఉంది, ఒక్కొక్క మనిషి ఆదాయం 3.5 లక్షలు ఉందని చెప్పారు కదా. మరి తెలంగాణ ఆర్థికంగా పరిపుష్టిగా ఉంది, గట్టిగా ఉందని మీ అయ్యే చెప్పే కదా. మరి గట్టిగా ఉన్న రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేక తంటాలు పడ్డారో చెప్పు. లెక్కపత్రం లేకుండా కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చి ఇప్పుడు అప్పులు అంటూ మాపై తప్పు మోపుతున్నారు. అప్పులేంది, మీరు చేయలేదా పెంట? ఆ పైసలు ఎటుపోయినాయి అడగొద్దా? లెక్కలు వద్దా జనానికి? అధికారంలోకి వచ్చినాకనే అప్పుల గురించి తెలుస్తున్నదా? హామీలు అమలు చేయకపోతే శ్వేతపత్రాలు అంటున్నారని విమర్శ. బంజాయి రామారావు, ఈ డ్రామాలు బంజాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, రాష్ట్రంలో జరిగిన అప్పుల గురించి మీకు తెలుసుకోవాలని ఉందా లేదా చెప్పండి. ఏం చేసిండ్రు, మోసం ఏంది, కథ ఏంది తెలియాలన్నా వద్దా? రైట్, కొంతమందికి ఇక్కడ పోల్ కనిపిస్తలేదని చెప్తా ఉన్నారు చాలా మంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేసిన అప్పుల దందా బయటికి తీయాలా వద్దా చెప్పు. అప్పుల లెక్క తేలాలి అనుకునే వాళ్ళు పైన, అప్పుల లెక్క అవసరం లేదనుకునే వాళ్ళు కింద. రైట్, ఓటింగ్ లో పాల్గొనండి. అప్పుల లెక్క తీయొద్దట, చెప్పొద్దట. అమ్మా, ఎన్నడన్నా చెప్పిండా కేటీఆర్ నేను గిడ గింత అప్పు తెచ్చినా, గాడ గంత అప్పు తెచ్చినా అని ఎప్పుడన్నా చెప్పిండా ఒకసారి? ఇక చూడరు ప్రజలారా, ఎప్పుడైనా చెప్పిండా ఏడికేం తెచ్చినావు సార్ అంటే, మిమ్మల్నే ముంచి తెచ్చినరా, మిమ్మల్నే తాకట్టు పెట్టి వచ్చి తెచ్చినా అని చెప్పి ఎప్పుడైనా చెప్పిండా కేసీఆర్? ఎప్పుడు చెప్పలే. ఇగో సరే, మిషన్ భగీరథ మీద ఎంత తెచ్చిరు, కాకతీయ మీద ఎంత తెచ్చిరు, కాళేశ్వరం పేరు చెప్పి ఎంత, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కాడి నుంచి ఎంత తెచ్చిరు, ఈ లెక్క ఎన్నడూ చెప్పలే మనకు. ఇప్పుడు లెక్కలు చెప్తా ఉంటే వీళ్ళకు కదులుతున్నాయి కూసాలన్నీ. ఇగో ఇగో క్వాడ్రంట్ అని చెప్పి ఈ కంపెనీ పెట్టిండు. ఈ కంపెనీ ఆడ వరంగల్ కాడ పెట్టి ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నట్టే, ఇంకా 1500 నుంచి 2000 మంది దాకా ఉద్యోగాలు వస్తాయి. 1500 మంది కూర్చునే జాగానేనా ఇది? ఎవడయ్యా దీని కథ ఏందా అంటే, ఇగో ఈయన CEO, కేటీఆర్ బినామీ, కేటీఆర్దే కంపెనీ.
ఏం చేస్తాడంటే ఈయన అమెరికాలో ఉన్న కేటీ రామారావు కొడుకుది డ్రాయర్ ఉతుకుడు బనీన్లు ఉతికే కార్యక్రమం ఈయనది. ఈయన కంపెనీ తెచ్చిండట. హూ ఇస్ ద CEO ఆఫ్ కాంటెంట్ టెక్నాలజీస్ అంటే CEO వంశీరెడ్డి. ఇగో ఈయన ఈ వంశీరెడ్డి, ఈ వంశీరెడ్డి. ఇలా మేము ఇగో ఇక్కడ 2000 మందికి ఉపాధి రాబోతా ఉందని చెప్తున్నాడు. 2000 మంది కూర్చునే జాగా లెక్కనే ఉందా ఇది? అంత అవుతుందే. మొత్తం డొల్లా కంపెనీలు పెట్టి మొత్తం సంపద కొల్లగొట్టిండు. ప్రైవేట్ జెట్లలో తిరుగుడు. ఇగో ప్రైవేట్ జెట్లల్లా ఇవ్వనయ్య సొమ్మిదంతా ఏం కథ, ఎక్కడి నుంచి వచ్చిరు వీళ్ళంతా? ఈ లెక్కలు బయటికి వెళ్తా ఉంటే ఇప్పుడు చచ్చిపోతుర్రు. ఎక్కడిదయ్యా ఈ విమానం, ఎక్కడిది అనుకున్నది. ఇక్కడ ఈ ప్రత్యేక విమానాలు వీడియో ఆపు చూపియొద్దు అని చెప్తున్నాడు. దిగుతున్నాడు మహారాజు అని. ఇగో వీళ్ళంతా కేటీఆర్ బినామీలు అమెరికాలో. ఈ లెక్కలు బయటికి రావద్దట, ఇవి చెప్పొద్దు అంటుండ్రు. ఇవన్నీ నీ బినామీలను పట్టి ఇట్లా నలిస్తే మొత్తం కాగితాలన్నీ పైసలన్నీ కుప్ప అయితే అప్పుడు చేయొచ్చు. ఇప్పుడు ప్రజలను అయితే అడిగినాం కదా ఏమని, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేసిన అప్పుల దందా బయటికి తీయాలా వద్దా? అప్పుల లెక్క తేలాలి అని 197% మంది అంటారు. 197% మంది. మరి నువ్వెందుకు వద్దంటున్నావు కేటీఆర్? నువ్వెందుకు చెప్పొద్దంటున్నావు అప్పుల లెక్క? 197% మంది అప్పుల లెక్క తేలా అని చెప్తున్నారు. నువ్వెందుకు వద్దంటున్నావు? నీ భయం ఏంది? ఏందంటే దొరికిపోతా, దొంగతనం బయటపడతా.